హాయ్ అండి. చాలామంది ఎం ప్యాటర్న్ లేదా డబ్ల్యూ ప్యాటర్న్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ వచ్చింది, దాన్ని చూద్దాం. చూడండి, మార్కెట్ వచ్చేసి ఇలా వెళ్ళింది పైకి, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ ఒక లెవెల్ పెడితే సో ఈక్వల్గా క్లోజ్ అయింది. ఇక్కడ ఒక లెవెల్ పెడితే ఈక్వల్గా క్లోజ్ అయింది కదండి. ఇది నెక్ లైన్, ఇది నెక్ లైన్. సో చూడండి, మార్కెట్ వచ్చేసి ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ ఇలా కిందకు వచ్చింది. ఇలా అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ టాప్ ఈక్వల్ అయింది. ఇక్కడ నుంచే మళ్ళీ డౌన్ వచ్చింది. నెక్ లైన్ కాడ నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ స్ట్రాంగ్గా మనకి పైకి వెళ్ళడానికి చూస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి 2 బైక్ ట్రేడ్స్ తీసుకున్నాను. బైక్కి ఒక 2 ట్రేడ్స్ తీసుకున్నాను. రీజన్ ఏంటి అంటే చూడండి, సేమ్ ఈక్వల్ టాప్ చేసింది ఇక్కడ చూడండి, ఇది ఒక ఎం ప్యాటర్న్ వచ్చిందా. సో నెక్ లైన్ దగ్గర నుంచి స్ట్రాంగ్గా మనకి బయర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి మళ్ళీ టార్గెట్ అనేది కొంచెం పైన ఉంది కాబట్టి నేను పై ట్రేడ్ తీసుకున్నాను. ఇది ఫిల్ చేస్తుంది మార్కెట్ కాబట్టి నేను ఇక్కడ బైకి ఒక 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఇది 2 టాప్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి స్టెప్. అర్థమైందండి. మార్కెట్ ఎం ప్యాటర్న్ అంటే ఇక్కడ ఈ టాప్, ఇది ఫస్ట్ టాప్, మళ్ళీ మార్కెట్ ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది. అంటే 2 టాప్స్ ఈక్వల్గా వచ్చాయి. ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాం, ఈక్వల్గా వచ్చాయి. చూడండి, ఈక్వల్గా వచ్చాయి. ఇది నెక్ లైన్ కాడ నుంచి సో నెక్ లైన్ దగ్గర సెల్లర్స్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యారు, స్ట్రాంగ్గా బయర్స్ ఎంటర్ అయ్యారు. సో అంటే మార్కెట్ మళ్ళీ ఆ యొక్క టాప్ని మనకి రీచ్ అవడానికి మార్కెట్ వెళ్తుంది. సో ఆ విధంగా నేను ఇక్కడ ట్రేడ్స్ తీసుకున్నాను, 2 కూడా విన్ అయ్యాయి. సో ఈ ప్యాటర్న్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్స్ మీదే మనకి మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఇంకంతే, ప్యాటర్న్స్ మీదే ముందుకు వెళ్తుంటాం. ఇవి తెలుసుకోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా నేను ఈ ప్యాటర్న్స్లో ఇంకా వేరే వేరియేషన్స్ కూడా ఎలా ట్రేడ్స్ తీసుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.